నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం।
झंडा झंडा देखो झंडा झंडा स्टेप सामने का एक स्टेप सामने हाँ राइट राइट झंडा झंडा ऊपर उठाओगे जब झंडा ऊपर खड़ा लो जस्ट खड़ा हाँ ओके 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 అందరికీ నమస్కారములు. రేపు విజయవాడలో జరగబోయే సామాజిక సంకల్ప మహాసభను పురస్కరించుకుని కదిర్ నుండి 5 బస్సులు అంటే దాదాపు 225 మంది మన ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు విజయవాడకు బయలుదేరడం జరుగుతుంది. కొద్ది సమయంలో వాళ్ళందరూ విజయవాడకు వెళ్తున్నారు. మన భారతదేశంలో ఎక్కడ లేని 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రేపు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుంది. దానికి గాను మన రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 1,00,000 నుండి 2 లక్షల వరకు మన ఎస్సీ ఎస్టీ సోదరులు అక్కడికి చేరిపోతున్నారు. ఈ సందర్భంగా నేను మన ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో నేను బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎప్పుడు మోసమే చేసినారు. అలాగే మన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం, ఆయన ఎస్సీ ఎస్టీ సోదరుల ప్రేమ వాళ్ళ గురించి ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం రేపు ఆవిష్కరించబోతుంది. దానికి మేమందరము చాలా సంతోషిస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పినవన్నీ చేస్తున్నారు. రాబో ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు మన జగనన్నని సపోర్ట్ చేసి గెలిపిస్తారని, మరియు కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను అభ్యర్థిగా ఉన్నందున నన్ను గాని వీళ్ళందరూ ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాను. నమస్కారం. కదిరి నుండి అన్న మక్బూలన్న గారి ఆధ్వర్యంలో 5 బస్సులు బయలుదేరుతున్నాయి. విజయవాడ నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహానికి ఆవిష్కరణకి ఇక్కడి బయలుదేరడానికి మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనికి ఏర్పాటు చేసిన మా అన్న మక్బూలన్న గారికి కూడా పూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. అలాగే గతంలో ఎప్పుడో చెప్పుడు మాటలు చెప్పాడు జరగాలని గత 2014లో నేను 120 అడుగులు విగ్రహాన్ని పెడతానని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి నేర్పుని మాటలు అని చెప్పాడు. అలాగే అంతేకాకుండా ఎస్సీలు ఎవరైనా పుడతారా అని చెప్పి ఎస్సీలు నీచంగా అవమానించినాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎస్సీలు కానీ పుడతారా అని చెప్పి నీచంగా అవమానించిన చంద్రబాబు నాయుడు, అదే మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పినట్లుగానే 125 అడుగుల విగ్రహాన్ని ఖచ్చితంగా విజయవాడ నడిబొట్టున ఆవిష్కరిస్తున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకున్నట్లే చేస్తాడు. మాట తప్పడు మనము తిప్పడు. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీలందరూ కలిసికట్టుగా మనం మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని, కదిరి మక్బూలన్నని ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్తగా పోయిరండి. ఏడన్నా ఆడ మిస్ అయ్యారు. మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు? కొంచెం బాగా ఇక్కడ వాళ్ళకి ఏం కష్టం కాకుండా భోజనాల్లో గానీ వాళ్ళ వసతిలో గానీ ప్రతి దాంట్లో మీరు దగ్గరుండి చూసుకోవాలా. కూర్చోండి.
జీవో నెంబర్ 2 విడుదల చేస్తున్నారు. దాంతో పాటు వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది అంగన్వాడీలకు. అది నిన్న 18వ తేదీన నోటీసులు మేము అధికారులకు సమాధానం ఇవ్వడం జరిగింది. అది ఇంకా ఏమీ చేయకనే మళ్ళీ ఈరోజు మాకు అంగన్వాడీ వర్కర్లకి టెర్మినేషన్ ఆర్డర్ అధికారులతో భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఇంత భయభ్రాంతులు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాకు జీతాలు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము. న్యాయమైన డిమాండ్లు మీరు పరిష్కరించినారనుకోండి, రేపే మేము విధుల్లోకి వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సమ్మె ప్రారంభమై 40 రోజులైంది. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా వ్యవహరించకపోగా అనేక రూపాల్లో అంగన్వాడీలపై ఆందోళన పెంచారు. మొదట్లో నోటీసులు, తర్వాత ఎస్మా అన్నారు. ఎస్మా ద్వారా ఇచ్చిన సోకాజ్ నోటీసులకి రిప్లై కూడా పూర్తి అవ్వకనే ఈరోజు మళ్ళీ టెర్మినేషన్ అని చెప్పి అధికారులు అంగన్వాడీలని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఎంత కర్కశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తోందో ఈ 40 రోజుల్లో ప్రభుత్వం యొక్క నైజం బయటపడింది. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి డిమాండ్ ఏదో ఈరోజు అడుగుతున్నట్టు ప్రభుత్వం వీరిపైన కక్ష కట్టి ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి భయభ్రాంతి గురి చేయడం అనేది చాలా అన్యాయమైంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సార్లు మీరు నోటీస్ చేసిన తర్వాత పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచండి అని చెప్పి ప్రభుత్వానికి మొరపెట్టుకున్న తర్వాత ప్రభుత్వం పెంచకపోతే అనివార్యంగా సమ్మెకు పోవాల్సి వచ్చింది. అనివార్యంగా సమ్మెకు పోయిన విషయాన్ని పక్కన పెట్టేసి అంగన్వాడీ సర్వీసుల్ని ఎసెన్షియల్ సర్వీసులుగా మార్చి ఎస్మా ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలను పీకేస్తామని చెప్పి భయాందోళనకు గురి చేయడం అనేది ఇది అప్రజాస్వామికమైన చర్య. నిజంగా అంగన్వాడీలకి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేవో అర్థం కావడం లేదు. గతంలో చర్చలు జరిగినప్పుడేమో వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్నారు. మళ్ళీ మన చివరిలో చర్చలు జరిగినప్పుడేమో జీతాలున్నా పెంచమన్నారు. అంటే ప్రభుత్వానికి అంగన్వాడీల పట్ల సానుకూలమైన వైఖరి తీసుకోవాలని ఇష్టం లేనట్టుంది. అంగన్వాడీల పట్ల కక్ష సాధింపుగా ఈరోజు ప్రభుత్వం పూనుకున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్పే కుంటి సాకు అంగన్వాడీలకు జీతాలు పెంచి మేము రేపటికి జూన్కి 5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడైనా వేతనాలు పెంచాలంటే 5 సంవత్సరాల నిబంధన ఉంది కదా అని చెప్పేసి నిజంగా ప్రభుత్వానికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. 5 సంవత్సరాల కోసం వేతనాలు పెంచేది ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగులకి, టీఆర్సీ అమలు అయ్యే వాళ్ళకి. అంగన్వాడీ ఉద్యోగులు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించరు, కానీ వేతనాలు పెంచేటప్పుడు పెంచాలంటే మాత్రం 5 సంవత్సరాలు పూర్తిగా నిబంధనలు పెట్టుకున్నామని చెప్పి అబద్ధాలు చెప్పడం. గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే 1000 రూపాయలు పెంచారు కదా, మరి అదే పద్ధతుల్లో ఇప్పుడు ఎందుకు అంగన్వాడీకి జీతం పెంచకూడదు? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న కూరగాయల ధరలు మొదలుకొని నిత్యావసర ధరలు మొదలుకొని అన్ని రకాల ఖర్చులన్నీ కూడా పెరిగిపోయి ధరల భారం పెరిగిపోయింది కాబట్టి అంగన్వాడీలకు జీతం పెంచండి అని చెప్పి మీకు మొరపెట్టుకుంటే జీతం పెంచకపోగా ఇప్పుడు ఎస్మా పేరుతో టెర్మినేషన్ పేరుతో అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం అనేది దుర్మార్గమైంది. ఇట్లాంటి అణిచివేత ద్వారా ఈ అసమానతలు ఇట్లాంటి నిర్బంధాల ద్వారా ప్రభుత్వం ఏదో ముందుకు పోతుంది అనుకుంటే భ్రమ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి అంగన్వాడీలే కాదు అన్ని వర్గాల ప్రజలు కొనపాడని చెప్తారు. ఇప్పటికే ప్రజలు ధరల భారంతో సతమతమవుతా ఉన్నారు. ధరలు పెరిగిపోయి, ఛార్జీలు పెరిగిపోయి, ట్యాక్సులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి అంగన్వాడీల్ని, మున్సిపల్ కార్మికుల్ని, సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసే కార్మికుల్ని వాళ్ళ జీతాలు పెంచకుండా రోడ్ల పాలు చేసి ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి, రాజకీయంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీల పోరాటాన్ని సాగతీయొద్దు, అంగన్వాడీల సహనాన్ని నువ్వు పరీక్షించొద్దు. నిజంగా ఈ ప్రభుత్వం
ప్రభుత్వం మహిళా సాధికారత ప్రభుత్వమే అయితే మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి మీరు చెప్పినట్టు విజన్ ఉంటే ఆ లక్ష్యం మహిళా సాధికారత లక్ష్యం ఈ ప్రభుత్వం పూర్తి కావాలనుకుంటే వెంటనే అంగన్వాడీ జీతాలు పెంచండి, వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి పాత్రేయక తప్పదు. సిఐటిగా హెచ్చరిస్తున్నాం. రేపటి దినం సిఐటి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు పిలిపించాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. టెర్మినేషన్ పేరుతో అంగన్వాడీలు ఇబ్బందులు పెట్టినా, ఎస్మా పేరుతో భయపెట్టినా ఈ ఉద్యమం మరింత ముందుకు పోతుంది తప్ప ఆగదు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మహాకవి విశ్వవ్యాప్తమైనటువంటి అందరికీ తెలిసినటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచంలోనే చదువు మామూలు ఉన్నటువంటి సమాజంలో తన యొక్క సాహిత్యంతో సమాజాన్ని మేల్కొల్పిన వ్యక్తి యోగి వేమన. అలాంటి వ్యక్తి ఈ సాహిత్య రంగంలో కావచ్చు, ప్రపంచంలోనే అందరూ కూడా ఈరోజు ఆచరించదగ్గ వ్యక్తి యోగి వేమన. మన యొక్క కటార్పల్లిలోనే ఇక్కడ సమాధి అవ్వడం మనందరూ కూడా ఈ ప్రాంతం యొక్క ప్రజలకి అందరూ కూడా అదృష్టవంతులం. ఇలాంటి మహనీయుని రాబోయే తరానికి కావచ్చు, మిగతా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాంటి మహనీయుని యొక్క విగ్రహం కదిరిలో లేకపోవడం చాలా దురదృష్టకరం. యోగి వేమన గారి విగ్రహం ఉంటే ఈరోజు సమాజంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే వేమన గారి సాహిత్యము చదువుకున్న వాళ్ళే కాకుండా చదువురాని వాళ్ళు కూడా ఈరోజు అర్థమయ్యే విధంగా దాని పద్యాలతోటి ప్రపంచంలో కానీ స్కూళ్ళల్లో కానీ విద్యార్థులు ఈరోజు ఎంతో చక్కగా, ఎందుకంటే చిన్న చిన్న పద్యాలతోటి అర్థమయ్యే విధంగా మన యొక్క యోగి వేమన గారు మనందరికీ కూడా తెలియజేశారు. చాలా పద్యాలు మనందరూ కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుట్టనేమి వాడి గిట్టనేమి, పుట్టలోని చేతులు పుట్టదా గిట్టదా విశ్వదావిరామ వినోరవేమ అని లేకపోతే చిన్న చిన్నవి ఒప్పు కప్పు రంగు నొక్క పోలికలుండు చూడ రుచులు జాలవేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావిరామ వినోరవేమ అంటే ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని లేకపోతే మనుషులను సమాజంలోని ప్రతి ఒక్క మూఢనమ్మకాలు కావచ్చు, సమాజంలోని అంటరాంతరాన్ని కావచ్చు, సమాజంలోని పేదరికాన్ని కావచ్చు, ఎలా అయితే సమాజంలో ఉన్నటువంటి చదువురాని వాళ్ళకి అర్థమవుతుందో అలాంటి సాహిత్యాన్ని అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి యోగి వేమన గారు. అలాంటి యోగి వేమన యొక్క జయంతి ఈరోజు జరుపుకోవడం మా అందరూ కూడా అదృష్టం. ఇలాంటి మహనీయుని యొక్క రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వేమన ఏదైతే చెప్పాడో ఆ యొక్క వేమన తత్వాన్ని ప్రపంచంలో అందరికీ పరిచయం చేసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈరోజు అట్టహాసంగా దళిత కులాన్ని ఉద్ధరించామనే చూపించుకునే నెపంతో దాదాపు 100 అడుగుల పైన ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దళిత సామాజిక వర్గాలు చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దళిత సంక్షేమ పథకాలన్నీ దాదాపు 27 సంక్షేమ పథకాలు ఈరోజు కుంగలో దొక్కేసి అదే ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని తీసుకుపోయి అక్కడ గౌరవనీయులు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి దళితులకి మసిపూసి మారేడుకాయం చేసి చూపిస్తున్నాడు ఆయన అభివృద్ధి ఇదే మీకు అని. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తారనే దాంట్లో నిదర్శనమే ఈరోజు మేము కూడా మా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఒకటి సమర్పించినాం. మా నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా దళితులు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇందులో బాగా ఇక్కడ కూడా మేము సమర్పించినాం. ఎందుకంటే దేవుడా నువ్వు కల్పించిన రాజ్యాంగం హక్కుల్లో భాగంగా మాకు చెందాల్సిన సంక్షేమ ఫలాలు అందకపోగా ఈ సంక్షేమ ఫలాలను దారి మళ్లించి
ఆయన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించని మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ రీఓపెన్ చేయి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని రీఓపెన్ చేయి. ఇవన్నీ చేసి దళితుల సంక్షేమం, దళితుల వాకిళ్ళ ముంగిల్లోకి తీసుకొని రావడం అనేది నీ ప్రధాన ఉద్దేశం. దాన్ని పక్కన పెట్టేసి మేమేదో ఉద్ధరిస్తామని ఆయన ఎవరో మేరకు నాగార్జున గారు మాట్లాడతారు. దాదాపు 4,000 కోట్లు దళిత సంక్షేమం కోసం ఖర్చు పెట్టినామన్నారు. సిగ్గుపడాల నాగార్జున గారు ఈ మాట చెప్పడానికి. ఒక దళిత కులాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు ఆ మాట ఏ విధంగా చెప్తావని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఏమాత్రం దళిత ప్రజాప్రతినిధులు కూడా గౌరవ మర్యాదలు లేవు. పక్కన చేరేసి కూర్చోబెట్టుకుంటే మర్యాదలు పోతాయా, లేదంటే కిరీటాలు కింద పడిపోతాయా మేము అడుగుతా ఉన్నాం. మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాం, కొంతమంది నిలబెట్టుకుంటాం. నువ్వు ఇచ్చున్న సామాజిక స్వేచ్ఛ ఇదేనా వాళ్ళకని మేము అడుగుతా ఉన్నాం. కొంచెమన్నా వైసీపీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులు కొంచెమన్నా పౌరుషం రోషం ఉంటే వెంటనే రాజీనామాలు చేయండి వైసీపీకి. ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దళిత సంక్షేమాన్ని ముందుకు వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు నిలదీస్తాం. ఖచ్చితంగా మీరు మాకు ఏం చేసినారు, రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి కూడా రెడీ అయిపోయినారు దళితులు. ఇది గుర్తుపెట్టుకొని నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా డిమాండ్ చేసి సెలవు తీసిన. జై హింద్, జై తెలుగుదేశం, జై కందికుంట. కదిరి ప్రాంత వాసులకు నమస్కారం. రేపు ఉదయం అనగా శనివారం 20వ తేదీ ఉదయం 2 గంటల నుండి మధ్యాహ్నం 10 గంటల వరకు కోర్ట్ రోడ్ నందు గల న్యాయవాదుల సంఘం భవనం నందు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మార్క్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, మార్క్ హాస్పిటల్, కార్డియాక్ హాస్పిటల్ అనంతపూర్ వారి ఆధ్వర్యంలో మరియు ఆర్ఎస్ రోడ్ నందు గల రేణుకా హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరం నిర్వహించబడుతున్నది. ఈ వైద్య శిబిరం నందు ఎవరైతే గుండె జబ్బులు ఉంటారో, అలాగే ఛాతి నందు మంట, గుండె నొప్పి మరియు ఆయాసము, రాత్రిపూట ఆయాసం రావడము, చెమటలు పట్టడము, బీపీ ఎక్కువగా ఉన్నవారు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు, ఇలాంటి లక్షణాలు ఉన్న వారందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చు. అలాగే ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు మరియు ఈసీజీ, 2D ఎక్కువ ఉచితంగా చేయబడుతుంది. అలాగే ఎవరైతే జబ్బు కనుగొనబడతారో గుండె జబ్బు, వారందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా మనము చికిత్స చేయడం జరుగుతుంది. కాబట్టి కదిరి ప్రాంత ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించినదిగా కోరుచున్నాం. మరొక విషయం, స్థలము మన కోర్ట్ రోడ్లో గల న్యాయవాదుల సంఘ భవనం ఉంటుంది, కోర్ట్ రోడ్లో. అక్కడ ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. కాబట్టి తప్పక ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించకుండా కోరుచున్నాం. అందగాడు అందకంటే ఇట్లా ఎత్తాలి, మీ కెమెరానే పైకి ఎత్తాలి. అట్లా ఉండండి మీరు. ఓకే. ఇక్కడ ఇచ్చేసిన రెడ్డి బంధువులకు, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులకు, అదేవిధంగా వేమన గారి భక్తులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజాకవి, మహాకవి యోగి వేమన గారు గురించి చెప్పాలంటే మా వయసు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా వయసు చాలదు, అనుభవం చాలదు. ఆయన గొప్ప కవి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచం నలుమూలల ఆయనకు సంబంధించి పద్యాలు చదివిండే వాళ్ళందరూ ఉన్నారు. ముఖ్యంగా వర్షానికి తడని వారు, వేమన గారి పద్యాలు చదవని వారు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు అంటే అది అసలు. అలాంటి వేమన గారి గురించి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్నో పోరాటాలు చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, గౌరవ మంత్రివర్యులకు అయితేనేమి ఎన్నోసార్లు అర్జీ ఇచ్చి, గత దశాబ్ద కాలంగా మేము అర్జీలు పెట్టుకుంటే గత సంవత్సరం ఇదే రోజున
వేమన గారి జయంతిని అధికారికంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అదే రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పుడు మాత్రమే కంటితూపు చర్యగా వేమన గారి జయంతిని నిర్వహించి ఈసారి అసలుకి ఎక్కడా కూడా అధికారికంగా నిర్వహించకపోవడం, ముఖ్యంగా వేమన గారి సమాధి అయిన ఈ కటారుపల్లి ప్రాంతంలో వేమన గారికి చివరికి విగ్రహానికి ఒక పూలమాల వేసే కూడా ఒక ప్రభుత్వ అధికారి కూడా రాకపోవడం చాలా బాధాకరం. దీనిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఖండిస్తోంది. ఈ రోజున వేమన గారిని ఉయ్యాలవాడ అని ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి ప్రముఖులను అగౌరవపరచడమే కాకుండా రెడ్లను కూడా కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్ల హక్కుల కోసం, ఐక్యత కోసం, రెడ్ల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ముందుకు పోతుంది. దీని గురించి మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ, ఏ రాజకీయ పార్టీకి మేము మద్దతు కానీ లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రెడ్లను, రెడ్డి ప్రముఖులను విస్మరిస్తున్నాయి అనే మాట మనకు మేము కరాఖండిగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, దేశం కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేసిన ప్రముఖులు ఎంతోమంది రెడ్డి జాతిలో ఉన్నారు. ఒక మహాయోగి వేమన అయితేనేమి, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితేనేమి, ఒక బుడ్డా వెంగళరెడ్డి అయితేనేమి, ఇలా వీళ్ళందరినీ గౌరవించి వీరి జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాలలో విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు కలిసి రావాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాము. దయచేసి మా విన్నపాన్ని మన్నించాలని, ఈ విన్నపాన్ని తీసుకొని వచ్చే జనవరి 19వ తేదీన ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘమే ఇక్కడ ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేమన జయంతిని నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వేమన గారి ఆశయాలను, వేమన గారి ఆశయాలను, వేమన గారి ఆశయాలను కదిర్లో స్థానికుల విజ్ఞప్తి, అదేవిధంగా పెద్దలందరి విజ్ఞప్తి మేరకు కదిర్లోనే పట్టణంలో వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కానీ, కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కానీ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.